మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంచి కష్టపడి పైకొచ్చినటువంటి ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. ఆ రవాణా శాఖకు సంబంధించి ఆయన మొదట్లో చెప్పినటువంటి లేట్ అయినా చివరికి ఎట్టకేలకు ఉచిత బస్సు ఇట్లాంటిది నడిచింది ఆ మహిళలకి. అయితే తనకిప్పుడు ఎదురైనటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే రాయచోటి ఏది టోటల్‌గా అసలు మన అన్నమయ్య జిల్లా అనేదే మాయమైపోవడం. అన్నమయ్య జిల్లా తీసి పడేయడం. ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్ని అటు ఇటు డిస్ట్రిబ్యూట్ చేసేయడం. అలాగా తీసేయబోతున్నారు అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్తే అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడకు అని విమర్శించినటువంటి ఆయన ఇవాల్టి రోజున చివరికి అక్కడ జిల్లా మిస్ అయింది. ఆ మధ్యన మన కంటతడి పెట్టారు కాబట్టి ఆయనకి ఓ మెడికల్ కాలేజీలో ఇస్తాంలే అంటే నేను ఆ రోజునే అడిగా, జిల్లానా మెడికల్ కాలేజీని అంటే, మెడికల్ కాలేజీ జిల్లా కంటే గొప్పదైతే 10 మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి ఎవడో ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తున్నారు పీపీపీ కిందన అంత ఇదేంటి అన్నాడు. లేదా జిల్లాకి మెడికల్ కాలేజీ తక్కువ అనుకుంటే అంటే ఆఫ్టర్ ఆల్ మెడికల్ కాలేజీ ఇచ్చేసి జిల్లాని లేపేసేస్తే అది కరెక్ట్ అయిన పద్ధతేనా? ఇప్పుడు ఆయనకి రాజకీయంగా అక్కడ ఇబ్బంది కాబట్టి తాజాగా లోకేష్ని కలిశారు. లోకేష్ ఫ్యూచర్ సీఎం, ప్రస్తుతం షాడో సీఎం కాబట్టి ఆయన లేదు నియోజకవర్గానికి బాగా అభివృద్ధి చేద్దాం, విపరీతమైన అభివృద్ధి చేద్దాం అని హామీ ఇచ్చారట. ఆ విషయాన్ని ఆయన చెప్పడం ద్వారా ప్రస్తుతం తన నియోజకవర్గ ప్రజల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట.